హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో కిటీస్. ఈరోజు పనసపండు హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ పనసపండుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ కింద పట్టుకుందాము. ఈ విధంగా పేస్ట్ కింద పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్గా ఉండే విధంగా పనసపండుని తయారు చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొద్దిగా గీ వేసుకుని గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు రెండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ నీతిలోనే పనసపండు పేస్ట్ని పెట్టుకున్నాం కదా, ఇందులో ఈ పనసపండు పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి. ఈ పనసపండు పేస్ట్ అనేది మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. పనసపండు పేస్ట్లోకి 1 స్పూన్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మిల్క్ని యాడ్ చేసుకొని కలిసే విధంగా కలుపుకోవాలి. పనసపండు పేస్ట్లోకి కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. పనసపండు కనుక స్వీట్గా ఉంటే షుగర్ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా స్వీట్ మొత్తం కరిగే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా థిక్ క్వాంటిటీ వచ్చే విధంగా కలుపుకుంటూనే ఉండాలి. దీనిలో కాజు అండ్ బాదాన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, కాజుని బాదాన్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా థిక్ క్వాంటిటీ వచ్చే విధంగా ఉండాలి. ఎంతో టేస్టీగా ఉండే పనసపండు హల్వా రెడీ అయిపోయింది. దీనిని ఒక అరిటాకులో నెయ్యిని అప్లై చేసుకొని ఈ అరిటాకుకి నెయ్యిని అప్లై చేసుకొని ఈ హల్వాని ఇందులో వేసుకోవాలి. ఈ హల్వాని ఇందులో వేసుకొని ఫోల్డ్ చేసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకొని తింటే టేస్టీగా ఉంటుంది. ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ విధంగా ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత ఇలా పనసపండు హల్వా అనేది రెడీ అవుతుంది. జాక్ ఫ్రూట్ సమ్మర్లో కూల్ అండ్ హైడ్రేటెడ్గా బాడీని ఉంచే ఫ్రూట్ జాక్ ఫ్రూట్ కూల్ అండ్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. సో జాక్ ఫ్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం ఈ పనసపండు హల్వా. ఈ పనసపండు హల్వాని తప్పకుండా ట్రై చేసి చూడండి. పనసపండు హల్వా కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel. Thank you. Keep watching SM Stars.